ఎండిపోవడానికి కారణాలు ఏంటంటే పూర్తిగా ఎండిపోయింది. వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు ఆగిపోవడం వల్ల ఈ చెట్టు యొక్క పై బెరడు కుళ్ళిపోయింది. అట్నే వేరు వ్యవస్థ కూడా పూర్తిగా కుళ్ళిపోయింది. కాబట్టి దీనికి ఆ టైంలోనే ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేసినట్టయితే మనకి ఈ చెట్టు బతకడానికి అవకాశం ఉంది. ఈ చెట్టు యొక్క వేరు వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది, పై బెరడంతా పోయింది. సో ఇది కూడా మీకు చూస్తాం. ఇప్పుడు చూస్తే మీకు ఈ యొక్క లక్షణం, వేర్లన్నీ కుళ్ళిపోయాయి, పై బెరడంతా కూడా పోయింది. ఈ పై ఒక బెరడు వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా ఇది చెట్టు కుళ్ళిపోయింది. ఇంత పెద్ద చెట్టు, సంవత్సరాల చెట్టు కుళ్ళిపోవడానికి కారణాలు ఇది. రెండోది, ఈ చెట్టు ఇక్కడికే ఉండాలి మట్టిలో, ఇదంతా కూడా మట్టిలో ఉండిపోయింది. ఈ వాటర్ అంతా కూడా మెయిన్ స్టెమ్ అంతా మట్టిలో ఉండిపోయింది. దానివల్ల కూడా మట్టి దిగబడి ఆ పదును వల్ల ఈ బెరడంతా కుళ్ళిపోయింది. ఇక్కడికే ఈ పోర్షనే మనకి భూమిలో ఉండాలి. ఇదంతా ఈ వేరు వ్యవస్థ అంతా డిఫరెంట్ కాబట్టి మట్టి కూడా ఎక్కువ కమ్మడం జరిగింది ఇది. సో దానివల్ల ఈ చెట్టు చనిపోవడం జరిగింది. గంధం చెట్టు చనిపోదు, చాలా మొండి మొక్క. చాలా రోజులని ప్రయత్నం చేసింది బతకడానికి. అవకాశాలు లేక 3 నెలలు విపరీతమైన వర్షాలు వల్ల ఈ పరిస్థితి దీనికి రావడం జరిగింది. సో ఇటువంటి మనం ముందే చెక్ చేసుకుంటే ఈ యొక్క మనం చెట్టుని కాపాడుకోవచ్చు.